స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. ఆది అంతము లేని వాడవైన నా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. ఈ ఉదయ కాలాన నా తండ్రి, నవంబర్ 22వ తారీఖున నా తండ్రి మేము ఈ విధముగా చేరి మరి ఒక ఉదయం నా తండ్రి ప్రారంభించుకున్నటకు నీ ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు. మా మధ్య మీరు నిలిచి ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆది అంతము లేని వాడవై ఉన్నావు నాయన, నీకు స్తోత్రం, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నా తండ్రి మేము నిన్ను స్తుతించి, ఆరాధించి, మహింపరిచి, గణపరిచి ఉంటున్నాం నా ప్రభువా. గొప్ప దేవుడవు నాయన, ఆత్మ స్వరూపుడవై ఉన్నావు, నీకు స్తోత్రం, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా దయామేడవైన నా తండ్రి, మరి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఆ మరి నా తండ్రి, ఆ, ఆ, నా తండ్రి, ఈ కాలమును బట్టి నా తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. నీ కృప చొప్పున నా తండ్రి బిడ్డలను ముట్టి స్వస్థత పరచగలందులకై వేడుకోం ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఆర్థిక సమస్యలను బట్టి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. కృప దయచేయండి, సహాయం దయచేయండి నాయన. ప్రతి బిడ్డకు శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి నడిపించగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నా. దయగల రాజా, ప్రేమమయుడ, ఆత్మ స్వరూపుడమైన నా యేసయ్య నా తండ్రి, మరి ఈ సమయంలో నాయన వాక్యం చెప్పుటకు నా తండ్రి నీ కుమార్తెను ఐరిన్ రీటా సైమన్ గారిని నా తండ్రి మీరు నియమించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఆ బిడ్డను నీ యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరించినావు నా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ సిలువ చాటున మరుగుపరిచి మా ఒక్కొక్కరికి అవసరమైన వాక్యాన్ని నా తండ్రి మీరు మాతో మాట్లాడగలందులకై వేడుకోం ప్రార్థిస్తున్నా. మీరు మాట్లాడిన ఎడల నా తండ్రి మేము విని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మీరే మాకు అనుగ్రహించమని వేడుకోం ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, మాలో ఉంటున్న వేషధారణ పూర్తిగా తొలగించి తీసివేసిన ఆయన మాకు శుద్ధ హృదయాన్ని అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆత్మ స్వరూపుడవై ఉండి నాయన నిన్న నేడు నిరంతరము ఏ విధముగా ఉన్నావో నా తండ్రి మమ్మల్ని ముందుకు కూడా అదే విధముగా గల దేవుడవు, సమర్థుడవు అని నాయన. నీ మీద మాత్రమే మేము ఆనుకొని ఉన్నాము, ఆధారపడి ఉంటున్నాం నాయన. కృప దయచేయండి, సహాయం దయచేయండి. మీరే మాతో మాట్లాడగలందులకై వేడుకొని ప్రార్థిస్తూ ఈ సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ మరి ట్రాన్స్లేట్ చేసే బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ బిడ్డను మీ ఆధీనంలో ఉంచుకొని నా తండ్రి మరుగుపరిచి మాతో మాట్లాడి ఒకసారిగా అయినా అర్థం చెప్పుటకు కృప దయచేసి సహాయం దయచేయమని ఈ ప్రార్థన నా ప్రభు నూతన కుమారుడైన యేసు దివ్యమైన శక్తిగల బలముగల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అదేవిధంగా మనకు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులు బ్రదర్ రమణ మేగడయ్య గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. వీరిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఐరన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలలో అనేక రంగాల్లో సేవలు అందించినట్టు ఒక ప్రొఫెషనల్ అండి. వారు ప్రస్తుతం యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి సిస్టర్ ఐరన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు అందించారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా సిఎన్ఐ చర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించబడినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారు. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. ఐరిన్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి, మరి అదేవిధంగా బ్రదర్ రమణ మేగడయ్య గారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లార్డ్.
So wonderful to be here this morning, to be with you all. And before I bring the word, let's bow down our heads in prayer. ఈ ఉదయకాలంలో Lord and కలిసి దేవుణ్ణి ఆరాధించి స్తుతించి వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. Come, let's pray. Dear Lord and Heavenly Father, thank you for this beautiful morning, Heavenly Father. Thank you for bringing each one of us together, Heavenly Father, to hear the word that will be spoken through me, Heavenly Father. I pray it will be a blessing to all. Let us also confess, Heavenly Father, that whatever we are going through, Heavenly Father, may be a blessing to us, Heavenly Father, in order to not only teach us, Heavenly Father, but to also strengthen us, Heavenly Father. May our lives, Heavenly Father, now turn towards you, Heavenly Father, as we know, Heavenly Father, that your coming, Heavenly Father, will be in great pomp and glory, Heavenly Father. Help each one of us to understand and help each one of us to go through life, Heavenly Father, knowing, Heavenly Father, that we need to start taking ourselves away from the sinful world, Heavenly Father, putting our strength in you, Heavenly Father, and for every guidance in our lives, Heavenly Father. I commit this morning, I commit each one of us and our families into your mighty hand and ask for special blessing. In your very precious and holy name, I ask this prayer. Amen. 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 So friends, this morning we are going to be talking, I am going to be bringing the confession made by Jesus Christ. Confession made by Jesus Christ. And for this, we will cover portions from the Bible, Isaiah, Revelations, and John. Isaiah, Revelations, and John. ఈ ఉదయకాలంలో మనం ధ్యానించబోయేటువంటి అంశము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒప్పుకోలు. దాని నిమిత్తము యెషయా గ్రంథము, ప్రకటన గ్రంథము, యోహాను సువార్త నుండి మనము ధ్యాన భాగాలను తీసుకుందాం. Yes. Now let's take the Old Testament, the book of Isaiah. యెషయా గ్రంథం దగ్గరికి మనం మొట్టమొదటిగా చూసుకుందాం. Isaiah is considered a miniature Bible. యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ గ్రంథంగా మనం అభివర్ణిస్తూ ఉంటాం. Isaiah contains 66 verses. యెషయా గ్రంథము 66 పుస్తకాలు కలిగి ఉన్నది. And this corresponds to the 66 books on the Bible. ఇది దేవుని యొక్క సంపూర్ణ గ్రంథమైనటువంటి బైబిల్కి సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. The number of books in the Old Testament stands at 39. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకం అన్ని కలిపినట్లయితే 39గా మనం చూస్తా ఉన్నాం. And the first 39 books in the Old Testament మొదటగా ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి 39 పుస్తకాలు are filled with the judgment on immoral and idolatrous men. ఇవన్నీ కూడా విగ్రహారాధన, అవినీతిగాను అక్రమంగాను జీవించినటువంటి వారందరి మీద తీర్పుగా మనం చూస్తా ఉన్నాం. This also corresponds to the first 39 verses in Isaiah. ఈ 39 పుస్తకాలు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మొదటి 39 వచనాలకి సమాంతరంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Yes, the whole earth has sinned, and therefore judgment must come from God. ప్రపంచం యావత్తు కూడా, మొత్తం భూమి యావత్తు కూడా పాపంతో నిండిపోయింది కాబట్టి దేవుని యొక్క ఉగ్రత తీర్పు తప్పనిసరిగా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. And God does not let this go unnoticed or unpunished. దేవుడు ఈ యొక్క అక్రమమైన అన్యాయమైన జీవిత విధానాన్ని చూసి చూడనట్టుగా వదిలేయడం కాదు, పనిష్మెంట్ వారికి తగినటువంటి శిక్ష ఇవ్వకుండా వదిలేటువంటి పరిస్థితి లేదు. And this is the judgment of God.
ఈ విధంగా దేవుని యొక్క న్యాయ తీర్పు కనబడతా ఉంది. Now, what happens to the next 27 books? మనం చూసినట్లయితే మిగిలిన 27 పుస్తకాలు, నూతన నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు ఏమిటి అనేది మనం చూద్దాం. The next 27 books in the Bible and the next 27 verses in Isaiah 27 మిగిలిన 27 పుస్తకాలు, యెషయాలో ఉన్నటువంటి 27 వచనాల సంగతి ఏమిటి అనేది మనం చూద్దాం. they cover the message of hope. అవన్నీ కూడా నిరీక్షణతో కూడినటువంటి వర్తమానాన్ని కలిగి ఉన్నాయి. Hope of the coming Messiah, రాబోయేటువంటి యేసు ప్రభు యొక్క రాకడ గురించి, మెస్సియా గురించి రాయబడి ఉన్నాయి. a Messiah who will not only bear the cross, రాబోయేటువంటి మెస్సియా కేవలము శిలువను ధరించడం మాత్రమే కాకుండా but wear a crown too. ఆయన ఒక కిరీటాన్ని కూడా ధరించడానికి వస్తూ ఉన్నారు. Now let us read the first 4 verses of chapter 42, containing God's promise of hope and restoration. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి 42వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూసినట్లయితే అందులో భాగంగా మనకి నిరీక్షణ కలిగి ఉండేటువంటి మాటలు అందులో ఉన్నాయి. So if somebody can read Isaiah 42 verses 1 to 4. దయచేసి ఎవరైనా యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు చదవమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపునార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. హల్లెలూయా. Thank you, Dipti. Thank you. Now here we read that God is presenting his son to the people. ఇక్కడ దేవదేవుడు తన యొక్క కుమారుణ్ణి మన కొరకు ఆయన ప్రవేశపెడుతూ మన ముందుగా ఆయన యొక్క విధానాన్ని, జీవన విధానాన్ని తీసుకొస్తూ ఉన్నారు. And this we also read in the book of Matthew, chapter 3, verses 17. ఇదే విషయాన్ని మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూస్తూ ఉన్నాం. And also in chapter 17, verse 5. అదేవిధంగా 17వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. Yes. Now what happens when God is presenting his son to the world? ఈ విధంగా దేవుడు తన యొక్క కుమారుణ్ణి ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? How pleased he is. ఆయన ఎంతగా సంతోషించి ఉన్నారు. And not only pleased, but he also speaks about his virtues. ఆయన కేవలము కుమారుని బట్టి సంతోషించడం మాత్రమే కాకుండా ఆయనకున్నటువంటి గొప్ప గుణగణాలని ఆయన వివరిస్తూ ఉన్నారు. And what does this say in verse 1? My elect one is whom my soul delights. మొదటి వచనంలో మనం చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుని యొక్క హృదయము కుమారుని యందు ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నది. I have put my spirit unto him. నా యొక్క ఆత్మను ఆయన మీద, కుమారుని మీద నేను ఉంచి ఉన్నానని చెప్తా ఉన్నాను. And he will bring forth justice to the Gentiles. ఆయన అన్యజనులకు తీర్పు తీర్చువారై ఉన్నారు అన్న విషయాన్ని కూడా తండ్రి అయిన దేవుడు విశదపరుస్తూ ఉన్నారు. And who are the Gentiles? మరి ఇక్కడ అన్యజనులు అంటే ఎవరు? Ordinary people. సామాన్యమైనటువంటి ప్రజలు.
It is not only the rich and mighty, but it is ordinary people too. ఇక్కడ కేవలము ధనవంతులు ఆ, ఉన్నవారు గొప్పవారు అని కాదు, కానీ సామాన్యులైనటువంటి ప్రజలు అని అర్థము. Now let's translate this into your lives and mine. ఈ విషయాన్ని మన జీవితాల్లో మనం అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Each one of us who have children realize this. మన యొక్క బిడ్డలు కలిగినటువంటి మన అందరం కూడా ఈ విషయాన్ని గ్రహించబద్దులమై ఉన్నాం. And we also know about it. మనందరికీ కూడా ఈ విషయం తెలిసి ఉన్నది. When we are presenting our own son and daughter whom we are very fond of, మనం ఎంతగానో ఇష్టపడేటువంటి మన కుమారులు కుమార్తెల్ని ఏ విషయానికైనా వాళ్ళని ముందుకు వివరించేటప్పుడు, and when we are presenting them to people and introducing them to the people, మనం ఇతరులకి మన బిడ్డల్ని పరిచయం చేసేటప్పుడు, వారి ముందుకు తీసుకుని వచ్చేటప్పుడు, have you noticed how our faces light up? మన యొక్క ముఖాలు ఎంతగా వెలిగించబడతాయి అనేటువంటిది మనకు తెలుసు. And when we speak about the child, మనం ఆ బిడ్డల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు how happy we are. మనం ఎంత సంతోషంగా ఉంటాం. We swell with pride. మనం గొప్ప గర్వ భావంతో, అతిశయ భావంతో ఉంటాం. And we introduce all their good virtues. మనం వారిలో ఉండేటువంటి మన బిడ్డలో ఉండేటువంటి గొప్ప గుణ లక్షణాలని, ఆధిక్యతల్ని ప్రజెంట్ చేయడానికి ఇష్టపడతాం. And we introduce them and say, either we say they are very good in singing, they have a beautiful voice. మనం మన బిడ్డలను పరిచయం చేసేటప్పుడు వారు మంచి స్వరాలు కలిగి ఉన్నారు, చాలా మంచి పాటలు పాడతారు అని వారికి విశదీకరిస్తాం. Or we say that they are excellent in their studies. అంత మాత్రం కాకుండా వారి యొక్క విద్యాభ్యాసంలో కూడా ఎంతగానో ఆధిక్యతలో ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్తాం. And sometimes we even say they are very compassionate. మనం ఎంతో దయగలిగినటువంటి హృదయంతో కలిగినట్లుగా ఈ విషయాన్ని చెప్తా ఉంటాం. This is the same way that God too introduces his son to us. అదే విధంగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పరిచయం చేసేటప్పుడు కూడా ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తావనలోకి తీసుకుని ఆయన కుమారుని పరిచయం చేస్తారు. And this is how our Father has taught us. ఈ విషయాల్ని తండ్రి అయినటువంటి దేవుడు మనకి బోధపరిచారు. Because when he introduces his son, ఎందుకనంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పరిచయం చేసేటప్పుడు he also lets us know that he will bring forth justice and truth. ఈ విషయాన్ని పరిచయం చేసేటప్పుడు ఈ తండ్రి అయినటువంటి దేవుడు ఈ న్యాయము నీతి అనేటువంటి విషయాల గురించి కూడా వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Nor will he fail to be discouraged. Pardon, sister? Nor will he fail to be discouraged. అంత మాత్రమే మనం నిరాశ చెందకుండా, నిరుత్సాహపడకుండా ఉండేలాగా ఈ విషయాలన్నీ కూడా ముందుగానే సెలవిచ్చారు. Now let's take the book of Revelation. మనం ప్రకటన గ్రంథాన్ని ఒక్కసారి చూద్దామండి. And the book of Revelation is written by the author of John's Gospel. యోహాను సువార్త రాసినటువంటి యోహాను గారే ప్రకటన గ్రంథాన్ని కూడా రాసినట్లుగా మన అందరికీ ఎరిగినటువంటి విషయమే. And the author has also written 1st, 2nd and 3rd John. యోహాను గారు పత్రికల్ని, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను పత్రికలను కూడా యోహాను గారు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Yeah. Now here we read about the unveiling or the disclosure of God's plan.
మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రణాళికను అంతటినీ కూడా ఈ పత్రికలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథము బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. And the things that will take place. అక్కడ జరిగినటువంటి సంభవాలను చూసినట్లయితే, can someone please read Revelations chapter 5 verses 1 to 10? Revelations chapter 5 verses 1 to 10. దయచేసి ఎవరైనా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు చదవమని మనం చేస్తాం. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయాను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. Thank you. Now here we read the book of Revelations. God is not surprising us and bringing things into us either at the last minute or when he says something. He's preparing us and he has revealed to each one of us over time what is the plan he has for us. తండ్రి అయినటువంటి దేవుడు మనం చదివినటువంటి భాగంలో చూసినట్లయితే ఆయన ఏ విషయాన్ని కూడా ఆశ్చర్యరీతిగా ఒక్కసారి మనకి ఆశ్చర్యం కలిగించేలాగా వివరించలేదు, కానీ మొదటి నుంచి కూడా ఆయన ఏం చేయబోతున్నారో, ఆయన ప్రణాళిక ఏమిటి అనేది చాలా స్పష్టంగా మొదటి నుంచి మనకు వివరిస్తూ తెలియజేస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And why has he written this book in the Bible for us? మన కొరకు ఈ ప్రకటన గ్రంథాన్ని ఎందుకు దేవుడు రాయించి ఉంచాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. It is to prepare you and me, మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని ఈ దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క రాజ్య విషయాల గురించి సిద్ధపరచడానికి ఇవి రాయబడినట్లుగా చూస్తున్నాం. It is to give time to you and me, మనకు సమయం ఇవ్వడం కొరకు, మనందరికీ సమయం ఇవ్వడం కొరకు, to change our ways, మన యొక్క విధానాలు, మన యొక్క పద్ధతులు, మన బ్రతుకు విధానము మార్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ తెలియపరుస్తూ ఉన్నారు. and also to let us know, అంత మాత్రమే కాకుండా మనం తెలుసుకోవాలని, పలానా విషయాలు తెలుసుకోవాలని, and also to let us know when we change ourselves to look up to him, మనం మార్పు చెందబడి ఆయన తట్టు తిరిగేటువంటి విధముగా ఎప్పుడు మారుతాం అనేటువంటి విషయాల గురించి తెలియపరచడానికి కూడా ఇవన్నీ లిఖించినట్లుగా చూస్తున్నాం. where it will lead us, ఈ విషయాలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయి అనేటువంటి విషయము. and if we do not listen to him, ఒకవేళ మనం ఆయన మాటలు వినకపోయినట్లయితే, and we are disobedient, మనం అవిధేయులమైనట్లయితే,
In spite of knowing about it, ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా మనం అవిధేయులమైనట్లయితే what will be the judgment over us? మన మీదకి వచ్చేటువంటి తీర్పు ఎలాంటిది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. Therefore, he is preparing us and nothing will come as a surprise. అందుకనే ఆయన మనల్ని ఆశ్చర్యానికి గురి కాకుండా ముందుగానే అన్ని విషయాలు కూడా విశదపరుస్తూ ఉన్నారు. And we need to change ourselves. ఇందు నిమిత్తము మనల్ని మనం మన జీవన విధానాన్ని మన జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి బదులుమై ఉన్నాం. And in Isaiah, we saw that God was presenting his son. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి మానవాళి ముందుకి ఆవిష్కరిస్తూ ఉన్నారు. And his son Jesus. ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని, who will come to rule the world in righteousness. నీతి యందు ధర్మముగాను ప్రపంచానంతటిని పరిపాలించడానికి కొరకు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడిని సిద్ధపరుస్తూ ఉన్నారు. And this he has revealed from a sealed book. ఇది ఒక ముద్ర వేయబడినటువంటి ఒక గ్రంథము ద్వారా ఈ విషయాల్ని దేవుడు బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. That lies in God's hand. అది దేవుని యొక్క హస్తములో ఉన్నది. And who can open it? దానిని ఎవరు తెరవగలరు? ఆ పుస్తకాన్ని ఎవరు తెరవగలరు? And it is only a righteous person who can come to open the seal. ఒక నీతిమంతుడు అయినటువంటి వ్యక్తి మాత్రమే ఆ యొక్క ముద్ర వేయబడినటువంటి పుస్తకాన్ని తెరవడానికి అర్హుడై ఉన్నారు. And to reveal what is in the scroll. అందులో ఆ యొక్క పుస్తకపు చుట్టూలో ఏమి ఉన్నది అనేటువంటిది ఆ ముద్ర వేసి తప్ప ముందు తెలియదు. Therefore, friends, it is a blessing to all those who read the word. అందుకనే దేవుని యొక్క వాక్యం ధ్యానించడము చదవడం అనేటువంటిది గొప్ప భాగ్యంగాను ఆధిక్యతగాను ఎంచుకోవాలి. And follow it. దానిని అవలంబించాలి. కేవలం చదవడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో అవలంబించేలాగా మనం సిద్ధపరచుకోవాలి. And those who do not follow God's word, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వారి యొక్క జీవితంలో ఆచరణాత్మకంగా చూడరో they will be thrown into hell's fire. అలాంటి వారందరూ కూడా నరకపు నిత్యగం వండేటువంటి నరకాగ్నిలోనికి త్రోయబడతారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. And therefore, it is still time for you and me to mend our ways. అందుచేత మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన తలబిరుసుతనాన్ని తగ్గించుకోవడానికి, దేవునికి లోపడడానికి ఇది గొప్ప తరుణంగా అవకాశంగా మనం ఎంచుకోవాలి. Friends, as a parent, when we also give our children the right, or we give our children the instructions, we always give it to someone who is mature and understands. మన బిడ్డల విషయంలో వచ్చేటప్పటికి మనకి అనేకమంది అవగాహన కలిగిన అర్థం చేసుకున్నటువంటి అంశాలన్నిటి లాగానే మన బిడ్డలకు కూడా ఈ విషయాలన్నీ కూడా మనం విశదీకరించి వారికి చెప్తూ ఉండాలి. And to the child who will lead the family on. సో మన పిల్లలకి ఎవరైతే కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారో వారు మన పిల్లలకి ఈ విషయాలన్నీ కూడా బోధపరుస్తూ ఉండాలి. And a child who will be responsible for taking it on. మనం చెప్పబడినటువంటి తల్లిదండ్రులు చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా బిడ్డలు వారి ఆచరణలోకి తీసుకోవాల్సినటువంటి బద్దులైన వారి బాధ్యత కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. God too did the same. దేవుడు కూడా అదే చేశారు. తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన కుమారుని విషయంలో అదే చేశారు. Because he gave the scroll, it was handed over to his son, the righteous one. నీతిమంతుడు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారునికి పుస్తకపు చుట్టలో ఉన్నటువంటి విషయాలన్నీ విశదపరుస్తూ అది ఆయనకి ఒక నిబంధనగా నియమముగా ఏర్పాటు చేసినట్టు చూస్తా ఉన్నాం.
And God gave Jesus, his son, దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇచ్చారు. the responsibility of the world. దేవుని యొక్క వాక్యం యొక్క బాధ్యతని వారికి అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. That he will not only be కేవలం ఆయన అట్లా ఉండడం మాత్రమే కాకుండా the one to save the world, లోకాన్నంతటిని రక్షించేటువంటి రక్షకుడుగా, but also to intercede for them. వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. Now, you and I have read through the course of the Bible దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానిస్తూ చదువుతూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు that the 12 tribes of Judah యూదా దాంట్లో ఉన్నటువంటి 12 గోత్రముల వారు కూడా and the 12 members of every tribe ఈ యూదా గోత్రంలో ఉన్నటువంటి 12 మంది గోత్రీకులు వారందరూ కూడా will be saved. వారందరూ కూడా రక్షణ పొందినటువంటి వారు. Now you tell me, if only the 12 tribes and only 12 people of each tribe is going to be saved, ఒకవేళ ఈ యూదా గోత్రంలో ఉన్నటువంటి 12 మంది వారిలో ఉన్నటువంటి గోత్రీకులు రక్షింపబడినట్లయితే where do you and me stand? మనం ఎక్కడ నిలబడతాం? We are so far removed from that tribes. మనము ఆ యొక్క యూదా గోత్రపు వారి దగ్గర నుంచి మనం ఎంతో దూరంగా ఉన్నట్టుగా కనబడుతున్నాం. Friends, we have come more than 2000 years from Jesus Christ. మనం యేసుక్రీస్తు ప్రభు వారి ఆ సమయం నుండి దాదాపు 2000 సంవత్సరాల దూరంగా మనం ప్రయాణం చేసి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. So after the 12, can you imagine all of us are headed for hell? ఆ 12 గోత్రం కాకుండా మిగిలినటువంటి వారందరం కూడా మనం నరకానికి పాత్రలమై వెళ్ళిపోతున్నామా? But no. అలా కాదు, అలా వెళ్ళడం లేదు. Why? Because the 12 tribes ఎందుకంటే ఆ 12 గోత్రికుల వారు includes you and me too. మనం కూడా ఆ 12 గోత్రికులలో కూడా ఇమిడి ఉన్నాం. And it is because of the 12 tribes of Judah that we too will be saved. సో ఆ 12 గోత్రికులు ఏ రీతిగా యూదా గోత్రికులు రక్షింపబడి ఉన్నారో మనం కూడా అదే విధంగా రక్షింపబడినటువంటి వారంగా ఉండే అవకాశం మనకు దేవుడు అనుగ్రహించారు. And because the Bible also says, ఎందుకంటే దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్ కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నది. that when Abraham was pleading, అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు he interceded for the people to save the people. సో ఆ పాపులైనటువంటి ప్రజల కొరకు అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన యాచన చేస్తూ ఉన్నప్పుడు and he kept on bargaining with God. దేవునితో ఆయన బేరమాడుతూ ఉన్నారు, ఆత్మలను రక్షించమని బేరమాడుతూ ఉన్నారు. That even if at the end of it all, even if there are 5 saved people, ఒకవేళ చివరిగా 5 నీతిమంతులు కనిపించినప్పటికీ నీవు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. will the nation be saved? ఆ యొక్క దేశం అంతా కూడా రక్షింపబడాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. Now do you know what Jesus is going to do for us? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏం చేస్తున్నారో మనం చూసినట్లయితే He is also going to bargain with his Father for us. మన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవునితో బేరమాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. And save us from hell's destruction. నరకం యొక్క భయంకరత్వం నుండి మనల్ని అందరినీ విడిపించాలనే ఉద్దేశంతో క్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క వేడుతున్నారు. All he wants us to do
మనం ఏం చేయాలని కోరుతున్నారంటే is to follow the Bible, దేవుని యొక్క వాక్యాన్ని మనం అవలంబించాలని కోరుతున్నారు. to follow the dictates that have been given to us, the laws and the prophets, ప్రవక్తలు దేవుని యొక్క వాక్యం మనకు అందించిన విషయాల్ని మనం అవలంబించాలని మన జీవితంలో నెరవేర్చుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నారు. to save ourselves. మనను మనం రక్షించుకోవడానికి దేవుడు చేసినటువంటి కార్యంగా మనం చూస్తా ఉన్నాం. Now let's take the Gospel of John. ఇప్పుడు మనం యోహాను సువార్తను చూసుకుందామండి. And read verses 33 to 37. John 18, verses 33 to 37. John 18. యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుంచి. And here we will cover the trial of Jesus. The first trial. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల గురించి, ఆయన తీర్పును గురించి, ఆయన మీద మోపినటువంటి నిందల గురించి మనం అక్కడ చూస్తా ఉన్నాం. జాన్సన్ గారు దయచేసి మిగిలిన వారిని మ్యూట్ చేయించండి. Can someone read John 18 verses 33 to 37, please? పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుడునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగుగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. Thank you, Dipti. Now here we read about Jesus being taken for judgment. యేసుక్రీస్తు ప్రభు వారి మీద తీర్పు తీర్చడానికి ఆయన తీసుకెళ్ళినట్లుగా మనం ఇక్కడ చదవబడిన భాగంలో చూస్తూ ఉన్నాం. And he is presented to Pilate. పిలాతు యొద్దకు ఆయన్ని పిలాతు ముందుకు తీసుకొని వచ్చినట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. And now you know Pilate is the man of power there. అక్కడ పిలాతు గొప్ప అధికారం కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. And what is Pilate? He questions Jesus. పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రశ్నిస్తున్నట్టుగా మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. And Pilate asked Jesus, "Are you the king of the Jews?" పిలాతు యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్నారు, నీవు యూదులకు రాజువా అని అడుగుతున్నారు. Because you and I know there can only be one king and one person in power. సో వారికి తెలుసు, ఎందుకనంటే ఒక రాజే ఉంటారు, ఒక అధికారి మాత్రమే రాజ్యానికి ఉంటారు అన్న విషయాన్ని వారికి తెలుసు కాబట్టి అట్లా అడుగుతున్నారు. And very gently, what does Jesus ask Pilate? యేసుక్రీస్తు ప్రభువారు చాలా మృదువుగా పిలాతుని మరలా తిరిగి ప్రశ్నించినట్టుగా చూస్తా ఉన్నాం. Did somebody tell you or do you already know it? నీకు తెలుసా లేకపోతే ఎవరైనా మీకు చెప్పారా అని ఆయన అడుగుతూ ఉన్నారు. So Pilate answers him back. పిలాతు తిరిగి యేసుక్రీస్తు ప్రభువారికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని కల్పించారు. And Pilate tells him, "Do you think I'm a Jew?" అప్పుడు పిలాతు అంటున్నారు, నేను యూదునని నువ్వు అనుకుంటున్నావా అని తిరిగి మరలా ప్రభువుని ప్రశ్నించారు. Now Pilate is also thinking, అప్పుడు పిలాతు కూడా ఆలోచించడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. that this man, a gentleman, ఈ యొక్క
మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు he is not retaliating, ఆయన తిరుగుబాటు చేసినట్లుగా మాట్లాడలేదన్న విషయాన్ని చూసి but is gently answering every question that I have asked. సో పిలాతు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా మృదువుగా క్రీస్తు ప్రభువారు సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And at that time, Pilate must have been in a very good mood. ఈ పరిస్థితిలో చూసినట్లయితే పిలాతు ఎంతగానో నెమ్మది ఉండినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Because he informs the crowd that is around. ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గుంపుని పిలాతు గమనిస్తూ that he finds no fault in Jesus. యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ విధమైనటువంటి అపరాధము తప్పు కనిపించలేదు అనేటువంటి విషయాన్ని పిలాతు చెప్తా ఉన్నాడు. How many times does a similar scene happen in our lives? మన యొక్క జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఈ విధంగా సంభవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Let us take a school scene. ఒక పాఠశాలలో మనం ఒక సీటు కోసం ప్రయత్నం చేసినప్పుడు, ప్రవేశం కోసం ప్రయత్నం చేసినప్పుడు how many times does a bully take care? How many times does a bully worry the innocent person? ఈ సందర్భంలో మనం ఎంతగానో ఆ ప్రవేశం కొరకు చింతిస్తూ అపనమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. Or a boy or girl who is meek. ఒకరైతే బిడ్డలు సాత్వికంతో ఉన్నప్పుడు, నెమ్మదిగా ఉన్నప్పుడు, and who is gentle. వారు మృదువుగా ఉన్నప్పుడు, he neither defends himself, వారిని సమర్థించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, neither raises his voice, వారి యొక్క స్వరాన్ని గట్టిగా వినిపించలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, and neither does he answer back. ఒకవేళ ఏ విషయానికి కూడా సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, and when he is hauled up to the teacher, కేవలము ఆ ఉపాధ్యాయులను పట్టుకుని వారి దగ్గరే ఉన్నప్పుడు, and the teacher who is in control, సో అధికారం కలిగినటువంటి ఆ టీచర్ గారు what does he do? ఏం చేస్తారు? ఆ టీచర్ గారు ఏం చేస్తారు? he too listens to what the crowd is saying. సో జనం అందరూ కూడా గుంపు అంతా ఏం చెప్తున్నారో ఆ విషయాన్నే ఆ టీచర్ గారు కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. and the teacher's better control, ఆ యొక్క టీచర్ గారు, ఆ ఉపాధ్యాయురాలు గారు అధికారం ఉన్నది కాబట్టి ఉంటారు. understands the need and the innocence of the boy. సో ఆ ఉపాధ్యాయురాలు గారు ఆ బిడ్డ యొక్క అమాయకత్వాన్ని, ఆ యొక్క నిస్సహాయతని గమనించి చూస్తారు. and in most cases she reprimands the child who is the bully. సో ఎప్పుడైతే ఆ బిడ్డని కొంచెం క్రమశిక్షణలో పెట్టడానికి గద్దించినట్టుగా చేస్తూ ఉంటారు. and most of the time she tries to change the ways of the bully. సో ఎవరైతే అలాగా ఆట పట్టించినటువంటి పరిస్థితిలో ఉన్నారో వారిని మంచి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. by talking to them in private and always being gentle with them. సో వారిని వేరే ప్రదేశంలో రహస్యంగా వారితో మాట్లాడినప్పుడు మృదువుగాను నెమ్మదిగాను వారికి పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. now this situation also happens to the people in the world. ఇదే పరిస్థితి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అనేక సందర్భాల్లో సంభవిస్తూ ఉంటది. that is you and me. అది మనమే అయి ఉండొచ్చు. when I say you and me, it is absolutely true. you and me. మనం ఎప్పుడైతే మీరు, మేము, నేను అని అన్నామో అది నిశ్చయముగా నిజమై ఉన్నదని సెలవిస్తూ ఉన్నాను. and remember friends, you and me have been chosen. సో మనము కూడా
దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలంగా మనం ఎంచుకోవాలి. And throughout our lives, He is working over us. మన యొక్క జీవితాల్లో ప్రతి విషయంలో కూడా మన మీద మనతోనూ తండ్రి అయినటువంటి దేవుడు పనిచేస్తా ఉన్నారు. He is fashioning us to His own image. ఆయన యొక్క స్వారూప్యంలోనికి మనల్ని మార్చడానికి ఆయన నిత్యము నిరంతరము పనిచేస్తానే ఉన్నారు. To be humble and obedient. మనము దీనులమును విధేయులమై ఉండులాగన ఆయన నిరంతరము మన మీద పని జరిగిస్తూనే ఉన్నారు. And it takes a whole lifetime for Him to do that to us. సో ఆయన సంపూర్ణంగా ఆయన జీవితకాలం అంతయు కూడా మన మీద పని చేయడానికి వెచ్చించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. That at the end of it all, we too will be perfect to meet our Maker. మన యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం కలుసుకోవడానికి, ఆయన స్వరూపంలో మార్చబడడానికి మనం కూడా ఎప్పుడూ నిరంతరము ఆయనకు విధేయులమై ఉండాలనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. He does not give up on us. మనల్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. No matter what sin we have committed. మనం ఎలాంటి భయంకరమైనటువంటి పాపపు స్థితిలో ఉండి పాపములు చేసినప్పటికీ కూడా He still works over us. మనతో ఆయన మన మీద మనతోని మన జీవితం మీద ఇంకనూ ఆయన పని చెయ్యాలని, ఆయన స్వరూపంలోనికి మార్చాలని ఆయన కంకణం కట్టుకుని ముందుకు నడిపిస్తా ఉన్నారు. And each one of us in the world, from generation to generation, is being worked over. సో ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడి మీద కూడా ఆయన తరాల నుండి కూడా తరతరాల నుండి కూడా ఆయన మానవుల మీద పని చేస్తూనే ఉన్నారు. And when we turn our ways, మన మార్గాన్ని తిప్పేసుకున్నట్లయితే we are in a position to meet our Maker. మనం ఆయనని కలుసుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. Let each one of us in our lives remember this, friends. మనం మనలో ప్రతి వారము కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. Because you and I have been given the good book. ఎందుకనంటే మనకి దివ్యమైనటువంటి గ్రంథం మనకి ఇవ్వబడింది కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకించుకోవాలి. And it has been revealed to us. అది మనకి విశదీకరించబడింది, బయలుపరచబడింది. Through the entire Bible. మన యొక్క బైబిల్ గ్రంథం అంతటిలో కూడా how we need to conduct our lives. మన యొక్క జీవితాన్ని ఏ విధంగా క్రమబద్ధీకరించుకోవాలనేటువంటి విషయము, what we need to do, మనం ఏం చేయాలి అనేటువంటి విషయము, even when the stories and the lessons in the Bible are full of cruelty. దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాలు అనేక విషయాలు విశ్వసించినప్పటికీ కొన్ని దుర్మార్గమైనటువంటి విషయాలు అందులో కనిపించినప్పటికీ కూడా and peace and love. సో దేవుని యొక్క సమాధానము, ప్రేమ కూడా అందులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. And it has given us every situation in one's life. ఒక మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సందర్భానికి కూడా చాలినటువంటి దివ్యమైనటువంటి వాక్యంగా ఉన్నది. The book lacks nothing. దేవుని యొక్క గ్రంథంలో లేనిది ఏదీ లేదు. Therefore, let us diligently read and follow what is given to us. సో అందుకని బహు జాగ్రత్త కలిగి దేవుని యొక్క గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలనగా మన యొక్క ప్రవర్తనకి అన్వయించుకుంటూ చదువుతూ ఉండాలనేది నా మనవి. Because the Bible has revealed to us what will be coming to us if we do not follow it. ఒకవేళ పొరపాటుని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అన్వయించుకోకుండా మన జీవితాన్ని దేవుని వాక్యానికి విరోధంగా కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఏం సంభవిస్తుందో అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా దేవుని గ్రంథంలో ఉన్నది. And there is still time for you and me to save ourselves.
సో మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ దివ్య గ్రంథం మనకు ఇవ్వబడింది కాబట్టి ఇంకా మనకి సమయం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. I need to tell you that I too was not, I was born into a Christian home, so I thought I was really very good. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను చాలా మంచిదాన్ని అని నేను అనుకున్నాను. And because I had the Bible, నాకు దేవుని యొక్క గ్రంథం ఉంది కాబట్టి, I thought I was saved. నాకు దేవుని యొక్క గ్రంథం ఉంది కాబట్టి నేను రక్షణ పొందాను అని అనుకున్నాను. Little did I know నాకు తెలిసింది చాలా తక్కువ. that I knew nothing about the Bible. నాకు దేవుని యొక్క గ్రంథం గురించి ఏమీ తెలియదు అన్న విషయం తెలిసింది. And slowly God started speaking to me. నెమ్మదిగా దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడడం మొదలుపెట్టారు. He started opening my mind. నా యొక్క మనస్సుని తెరవడం దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రారంభమైంది. And how did he open my mind? ఆయన ఎలాగ నా మనస్సుని తెరిచారు? By opening my mind when we were sitting in church hearing the word of God. దేవుని యొక్క సంఘంలోకి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నప్పుడు నా మనస్సు తెరవబడింది. And the sermons that take place every Sunday. ప్రతి ఆదివారము దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క వాక్యం వినడం ద్వారా నా మనసు తెరవబడింది. And that's when I realized that I need to change. అప్పుడు నేను గ్రహించాను, నేను ఎంతగానో మార్పు అవసరమైంది, నేను ఎంతగానో మారాల్సిన అవసరం ఉన్నదన్న విషయాన్ని గ్రహించాను. Yes, he changed my mind. ఆయన నా మనస్సుని మార్చారు. But it took me decades to realize this and come to him. ఈ విషయం గ్రహించడానికి ఎన్నో దశాబ్దాలు పట్టింది. ఆయన సన్నిధికి వచ్చి నా మనస్సును తెరిచి ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. And he has fashioned me so beautifully. ఆయన ఎంతగానో చక్కగా అందంగా నా యొక్క మానసిక స్థితిని నా యొక్క జీవితాన్ని మలచినట్టుగా నేను చూస్తూ ఉన్నాను. That this blessing I want to share with everyone. ఈ యొక్క గొప్ప దీవెనకరమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. It is through simple words and actions. చాలా సామాన్యమైనటువంటి చిన్నపాటి పనులు ద్వారా ఈ యొక్క సంభవం జరుగుతుంది. That speak to people. ఆ విషయం ప్రజలతో మనం మాట్లాడడానికి. And people get attracted. ఈ విషయాలు మనం మాట్లాడినప్పుడు ప్రజలు దేవుని వైపుగా ఆకర్షించబడతారు. Because it is only through actions. కేవలము మనం చేసేటువంటి పనుల ద్వారా ప్రజలు దేవుని తట్టు ఆకర్షించబడతారు. That a change can take place. వారిలో ఒక మార్పు రావడానికి ఇలాంటి మన మంచి ప్రవర్తన, మనం చేసే పనుల ద్వారా ఇతరులు ఆకర్షించబడడానికి అవకాశం ఉంటుంది. And speaking to people in private. నేను వ్యక్తిగతంగా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు helping them. వారికి సహాయం చేస్తూ to overcome their difficulties. వారికి కష్టకాలంలో వాటిని ఎలాగ అధిగమించాలో తెలియపరుస్తూ ఉన్నప్పుడు that helps you overcome many issues. అనేకమైనటువంటి సమస్యల నుండి వారు బయటపడడానికి ఏ విధంగా చేస్తే బయటపడతారనే విషయాన్ని వారికి తెలియపరుస్తూ ఉన్నప్పుడు Friends, it is not difficult. అది పెద్ద కష్టమైనటువంటి విషయంగా అనిపించదు. You should have the mantle of love and understanding. సో మనకు ఉండాల్సింది ఏంటంటే వారి పట్ల ప్రేమ, వారిని అర్థం చేసుకునేటువంటి మనస్సు మనకు ఉండాలి. To help people along the way. వారి యొక్క జీవన విధానంలో వారికి మనం ప్రజలకి సహాయం చేసేటువంటి మనసు కలిగి ఉండాలి. And I hope that this will be a great blessing to each one of us. ఈ విషయం మనలో అందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. That love and understanding takes us a very, very long way. ప్రేమ
మనుషులను అర్థం చేసుకోవడం అనేటువంటి విషయము వారి యొక్క జీవితాల్లో మన ఎంతో సహాయకరంగా ఉండేలాగా మనల్ని మలుస్తుంది. And we to put on the mantle of Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ మనస్సు లాంటి మనస్సు మనం కూడా కలిగి ఉండాలనేటువంటిది మనకి అత్యవసర అవసరం. I do hope that this will be a blessing to each one of us. ఈ విషయాలు మనకు ఎంతగానో మనందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను. And to our families. మన యొక్క కుటుంబాలకు కూడా ఈ విషయాలు ఎంతగానో దోహదపడతాయని నమ్ముతున్నాను. Thank you. వందనాలండి, మీకు అందరికీ వందనాలు. I would also like to let you people know that next Sunday will be the start of the Advent season. The 4 weeks before Christmas, the day of Christmas, is Advent. సో వచ్చే ఆదివారం నుంచి 4 వారాల ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ అంటే క్రిస్మస్ యొక్క సీజన్ స్టార్ట్ అవుతుంది అనేటువంటిది మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. So when we meet on Friday, సో మనం శుక్రవారం నాడు కలిసినప్పుడు can I ask a few of the ladies and gentlemen if they can start singing a hymn so that all during Advent we can sing hymns and carols. సో మనం అందరం కూడుకున్నప్పుడు మీలో సహోదరులందరూ కలిసి కొన్ని క్రీస్తు ప్రభు వారి యొక్క జననానికి వచ్చినటువంటి పాటలు పాడినట్లయితే మనందరం కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. So may three or four of the young people, the elderly and also the children, if they can sing together, we'll have a lovely time of caring and sharing. చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలు అందరూ కలిసి కొన్ని పాటలు పాడినట్లయితే మనందరం కూడా దేవుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది, ఒక తరుణంగా మనం భావించవచ్చు. Because the birth of Christ brings out the best in us. దేవుని యొక్క రాకడ అనేటువంటిది, ఆయన యొక్క జననం అనేటువంటిది మనలో ఉండేటువంటి మంచిని బయటికి వెలికి తీస్తుంది. So let us welcome his birth by doing this. మనం ఈ విధంగా ఆయన ఆరాధించి స్తుతించి పాటలు పాడడం ద్వారా ఆయన యొక్క జననాన్ని మనం ఆహ్వానిద్దాం. I hope this takes place next Sunday. నెక్స్ట్ ఫ్రైడే ఇది జరిగించడానికి మనందరం సిద్ధపాటు కలిగి ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. Thank you. వందనాలండి. థ్యాంక్ యూ సిస్టర్. మరి చక్కని వాక్యాన్ని అందించిన ఐరన్ రీటా గారికి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను సిస్టర్. అట్లాగే ట్రాన్స్లేట్ చేసిన రమణ మేగడయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలండి. చాలా చక్కగా ట్రాన్స్లేట్ చేశారు, మీకు కూడా వందనాలు. అలాగే రేపు మన మధ్యలో సురేష్ బాబాయ్ గారు వాక్యాన్ని అందించడానికి ప్రిపేర్ అవుతున్నారండి. వారి గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయా సహోదరి ప్రభా రేటా సైమన్ గారి ద్వారా ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ట్రాన్స్ఫర్ చేసిన ప్రభా రమణ మేకడ గారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా బైబిల్లో ప్రభా అనేక విషయాలు ఉన్నప్పటికీ తండ్రి, అయ్యా పీస్ అండ్ లవ్ కూర్చున్న ప్రభా తండ్రి, ప్రభా ప్రేమ సమాధానం కూర్చున్న ప్రభా అనేక అంశాలు ప్రభా చాలా స్పష్టంగా రాసి ఉంది బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూర్చున్న ప్రభా అనేక అంశాలు ప్రభా అయ్యా తండ్రి జీవ గ్రంథంలో రాసేవారు మీకు వందనాలు తండ్రి. అయ్యా నీ జీవ గ్రంథాన్ని ప్రభా జాగ్రత్తగా మేము చదువుకుంటూ ప్రభా అయ్యా దాని ప్రకారంగా ప్రభా జీవించగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా బైబిల్లో రాయబడ్డ ప్రభా విషయాలు, బైబిల్లో ప్రభా రివీల్ చేయబడ్డ అంశాలను ప్రభా దేవతన ప్రభా ఒకవేళ మేము తండ్రి ప్రభా నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రభా అనేక శ్రమలలో ప్రభా పడవలసిన దేవతన ప్రభా పరిశ్రమ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి తండ్రి. అయ్యా నీ దాసురాలు చెప్పినట్టుగా ప్రభా ఇప్పటికీ మా జీవితంలో సమయం ఉంది ప్రభా, మా జీవితాలు మార్చుకొని ప్రభా నీ వాక్యానుసారంగా అదేవిధంగా ప్రభు చిత్తానుసారంగా జీవించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ఒకవేళ దేవతన ప్రభా మీ క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రభా బైబిల్ మా జీవితంలో ఉన్నప్పటికీ తండ్రి దాని గురించి మాకు తెలిసిన అవగాహన చాలా తక్కువ ప్రభా. అయ్యా తండ్రి మా ప్రభా తండ్రి క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన బైబిల్ కలిగినంత మాత్రం రక్షించబడ్డం కానీ ప్రభా మా జీవితాలు మార్చుకొని మా పాపాలు ఒప్పుకొని ప్రభా నీ వాక్యానుసారంగా జీవించగల కృప మాకు అందరికీ దయచేయమని, కేవలం వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యము, అదేవిధంగా మా జీవితాలను పరిశోధించుకునే భాగ్యం దయచేయండి ప్రభు. ఈ విధంగా ప్రతిరోజు ప్రభు తండ్రి అనేక మంది అనుభవాల ద్వారా తండ్రి నువ్వు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి, మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభు ఈ విధంగా తన పత్రిక ఉదయకాల సమయం ప్రభు నీతో మాట్లాడడానికి, నీ మాటలు వినడానికి, ప్రోత్సహించబడడానికి, ఒకరి కోసం ప్రార్థన చేయడానికి ప్రభా నువ్వు మాకు ప్రభావ దీవించి ప్రేమించి ఇచ్చిన ప్రభావ యొక్క వర్చువల్ ఫెలోషిప్ ప్లాట్ఫామ్ అంటే ఉండాలి. దీన్ని ఏర్పాటు చేసిన రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని సంవత్సరం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో, వారి అవసరాలు తీర్చాను ప్రభా. అదేవిధంగా ప్రభా దీనికి సహాయం చేసి సహకరిస్తున్న దేవతని ప్రభా అయ్యా జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని ప్రత్యేకంగా దీవించండి తండ్రి. కోర్టు మిమ్మల్ని దీవించండి. అదేవిధంగా అనేక మంది ప్రభా వెయ్యి ప్రయాసాలు కోచ్ ప్రభా ప్రతిరోజు ఉదయకాలం 3 గంటలకల్లా ప్రభా మా కుటుంబాల కోసం ప్రార్థన చేస్తుండగా అందుని బట్టి వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సాక్ష్యం చెప్పే తల్లులు, ప్రార్థన చేసే తల్లులు అనేక మందిని మాకు అనుగ్రహించే ప్రభా నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా వాక్యం చెప్తున్న ప్రభా అనేక మంది ఇతర ప్రాంతాల్లో ఉదయకాల సమయంలో ప్రభా వారి యొక్క సమయాన్ని ప్రభా కేటాయించి వాక్యం చెప్తున్న వారిని, వారి కుటుంబాలను, వారి సంస్థలను ప్రభా నిండారుగా దీవించమని, ప్రత్యేకంగా వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 ఫలింపు చేయమని, ఈ దినకాల దీవెంతో మనం నింపి పోషించమని, అనారోగ్యంతో ఉన్న వారందరినీ ప్రత్యేకంగా ముట్టమని, అదేవిధంగా ప్రత్యేకంగా ప్రభా రామర్ జేమ్స్ గారిని, దేవతన ప్రేమకి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ప్రభా దీవించమని, వివాహం విషయంలో సహాయం చేసామని ప్రభు నమ్ముతూ ఉన్నాను తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక, మాకు కావాల్సిన దయచేయము, మా అపరాధములను క్షమించుము, తప్పించుము, ఎందుకంటే రాజ్యం బలము మహిమ నిరంతరము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, వాక్యం చెప్పిన దాసురాలకు, వాక్యమైన తర్జుమా చేసిన బిడ్డకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థించిన జామీర్ కుమార్ గారికి, అట్లాగే వాక్యం అందించిన ఐరిన్ డేటా గారికి, ట్రాన్స్లేట్ చేసిన రమణ మెగడ గారికి ప్రత్యేక వందనాలండి. మరి ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. దయచేసి మీరు మరలా చూడాలని ఆశపడితే యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా మీకు అందుబాటులో ఉంటాయండి. దయచేసి వినియోగించుకోవచ్చు. సిద్ధపడదాం, క్రిస్మస్ టైం కూడా వస్తుంది. సువార్త చెప్పడానికి ఇది మంచి అవకాశం అండి. చర్చెస్ వాళ్ళు అవుట్ రీచెస్ కు వెళ్తారు కదండి, మరి చక్కగా సువార్త చెప్పబడినట్లు ఈ అవకాశాన్ని వినియోగించుకునేటట్లు మనం ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుందామండి. క్రొత్తగా జాయిన్ అయిన అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సేమ్ ఇదే లింక్ మీద రోజు జాయిన్ అవ్వచ్చండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి అందరికి. థ్యాంక్ యూ మేడం. Thank you, madam. Thank you. God bless you all. Thank you, madam.